ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. చంద్రబాబు ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుంది? టీడీపీ నుంచి ఎవరు, జనసేన పార్టీ, బీజేపీ నుంచి ఎవరికి బర్త్ ఖాయం కాబోతుందనే చర్చ జరుగుతుంది. ఇక ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఏపీ మంత్రులు వీరే అంటూ ఒక జాబితా అయితే వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడకానుంది. ఇక ఈ నెల 12న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కేబినెట్ కూర్పు ఉత్కంఠగా మారింది. ఇక ఈసారి మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు ఎక్కువ మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా అయితే టీడీపీ నుంచి ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారని చెప్పాలి. పార్టీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఈసారి రేసులో ఉన్నారు. అటు జనసేన, ఇటు బీజేపీలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉంటుంది. రెండు పార్టీలకు కలిసి కనీసం 5 పదవులైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ క్రమంలో మంత్రివర్గ కూర్పు చంద్రబాబుకు కత్తి మీద సాములాగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఏపీ కేబినెట్ ఇదే అంటూ ఒక లిస్ట్ అయితే వైరల్ అవుతుంది. ఒక నెటిజన్ జాబితాను ట్వీట్ చేశారు. విచిత్రంగా ఆ లిస్ట్ లో మంత్రి పదవి ఆశిస్తున్న పలువురు టీడీపీ నేతల పేర్లు అయితే కనిపించలేదు. అలాగే కొన్ని జిల్లాల నుంచి ఎవరికి స్థానం కూడా లేకపోవడం విశేషం. అంతేకాదు ఈ లిస్ట్ లో జనసేన పార్టీకి 3, బీజేపీకి 2 మంత్రి పదవులు కేటాయించినట్టుగా మనకు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితాలో పేర్లు ఇలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోంశాఖ, నారా లోకేష్ మున్సిపల్ అండ్ ఐటీ శాఖ, కింజరపు అచ్చెన్నాయుడు ఆర్థిక శాఖ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పౌర సరఫరాల శాఖ, పితాని సత్యనారాయణ బీసీ వెల్ఫేర్, రఘురామకృష్ణంరాజు స్పీకర్, బోండా ఉమామహేశ్వరరావు రవాణా అండ్ రోడ్డు భవనాల శాఖ, ఆనం రామనారాయణ రెడ్డి నీటిపారుదల శాఖ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ, పయ్యావుల కేశవ్ రూరల్ డెవలప్మెంట్, పరిటాల సునీత ఉమెన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నందమూరి బాలకృష్ణ సినిమాటోగ్రఫీ, పొంగూరు నారాయణ విద్యాశాఖ, గంటా శ్రీనివాసరావు పంచాయతీరాజ్, చింతకాయల అయ్యన్న పాత్రుడు అటవీ మరియు పర్యావరణ శాఖ, భూమా అఖిలప్రియ టూరిజం అండ్ సాంస్కృతిక శాఖ, మహమ్మద్ షారూక్ మైనారిటీ, నాదెండ్ల మనోహర్ పరిశ్రమలు, మండలి బుద్ధప్రసాద్ పశుసంవర్ధన శాఖ, కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ, విష్ణుకుమార్ రాజు దేవాదాయ శాఖ, కొనతల రామకృష్ణ విద్యుత్ శాఖ, జ్యోత్యుల నెహ్రూ ఎక్సైజ్ శాఖ. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితా ఫేక్ అని కొందరు కొట్టిపరుస్తున్నారు. చంద్రబాబు తన మంత్రివర్గంలో సామాజిక వర్గాలు, అదే విధంగా జిల్లా వారీగా లెక్కలతో పాటుగా యువత, మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట. అందుకే కేబినెట్ ఏర్పాటు పైన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు సోమవారం నాడు మధ్యాహ్నానికి అమరావతికి చేరుకుంటారు. అనంతరం ప్రమాణ స్వీకారంతో పాటుగా మంత్రివర్గ ఏర్పాటు పైన కూడా చర్చిస్తారని అయితే చెప్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. అలాగే ఈ నెల 12న చంద్రబాబు ఒకరి ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.